ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం అంచున నిలబడి ఉంది. పశ్చిమాసియాలో మొదలైన ఈ చిచ్చు కేవలం రెండు దేశాల మధ్య గొడవలా కాకుండా ముచ్చటగా మూడో ప్రపంచ యుద్ధం వైపు ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తోంది. చరిత్రను తిరగేస్తే మొదటి ప్రపంచ యుద్ధం కేవలం 6 దేశాల మధ్య మొదలైతేనే కోట్లాది మంది బలయ్యారు. కానీ నేడు జరుగుతున్న ఈ పోరులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏకంగా 27 దేశాలు తలదూరుస్తున్నాయి. ఇది చూస్తుంటే సిచ్యువేషన్ ఎంత డేంజరస్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు సరిహద్దుల్లో సైనికులు తలపడేవారు, కానీ నేడు ఖండాంతర క్షిపణులు నిమిషాల్లో దేశాలని బూడిద కుప్పలుగా మార్చేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్, రష్యా వంటి దేశాలు మరోవైపు వర్గాలుగా విడిపోవటంతో ప్రపంచం రెండు ముక్కలయ్యేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. బాబా వంగా, నోస్ట్రాడమస్లు చెప్పిన జ్యోతిష్యాలను నమ్మలేదు, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవి నిజమయ్యేలానే కనిపిస్తున్నాయి. ఏ దేశం ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో తెలియని అయోమయం నెలకొంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తాన్ని వినాశనం వైపు నడిపిస్తుంది. మానవ జాతి ఇన్నాళ్లుగా సంపాదించుకున్న విజ్ఞానం, టెక్నాలజీ అంతా ఒక్క దెబ్బతో నేలమట్టమయ్యే రోజులు దగ్గర పడ్డాయా అన్న అనుమానం కలుగుతోంది. ఇది కేవలం భయం కాదు, ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్న చేదు నిజం. పశ్చిమాసియాలో కురుస్తున్న క్షిపణుల వర్షం రేపు ప్రపంచం మొత్తానికి పాకే ప్రమాదం ఉంది. దేశాల మధ్య ఉండాల్సిన దౌత్యం ఇప్పుడు తూటాల భాష పడుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే పంతం చివరికి మానవ జాతి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. సరిహద్దుల్లో మొదలైన చిన్న మంట ఇప్పుడు ప్రపంచాన్ని దహించే మహా అగ్నిలా మారుతోంది. ఆధిపత్య పోరులో సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. శాంతి కోసం చేసే ప్రయత్నాలు ఎక్కడా ఫలించడం లేదు. అగ్రరాజ్యాలు తమ దగ్గర ఉన్న ఆయుధ బలంతో ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే పాతకాలపు యుద్ధాల కంటే భయంకరమైన వినాశనం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. 30 దేశాలు ఈ గొడవలో భాగస్వాములు అవ్వటం అంటే ప్రపంచం ఏ క్షణంలోనైనా పేలిపోయి బాంబు మీద కూర్చున్నట్టే. 27 దేశాల ప్రమేయం ఉన్న ఈ యుద్ధం మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన మలుపు కానుంది. యుద్ధం అంటే కేవలం భూభాగాలు గెలవడం కాదు, అది మానవత్వపు ఓటమి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాల ధోరణి చూస్తుంటే ఇది కేవలం రాజకీయ పోరులా అనిపించడం లేదు. ఒకరిని చూసి మరొకరు క్షిపణులను ప్రయోగించుకోవడం వల్ల పొరుగున ఉన్న దేశాలు కూడా ఈ మంటల్లో కాలిపోతున్నాయి. ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీశామని అగ్రరాజ్యం సంబరపడుతుంటే తమ ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ పంతాల వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 30 దేశాలు ఈ గొడవలో భాగస్వాములు అవ్వటం అంటే ప్రపంచం ఏ క్షణంలోనైనా పేలిపోయే బాంబు మీద కూర్చున్నట్టే. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు పెరగటమే కాదు, గ్లోబల్ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. ఒక చిన్న పొరపాటు లేదా ఒక తప్పుడు అడుగు ప్రపంచాన్ని వెనక్కి వెళ్లలేని స్థితికి తీసుకువెళ్తుంది. ఆయుధ సంపత్తిని పెంచుకోవడం మీద ఉన్న శ్రద్ధ శాంతిని కాపాడడం మీద లేకపోవడం విచారకరం. గతంలో జరిగిన యుద్ధాల నుండి పాఠాలు నేర్చుకోకపోవడమే నేటి ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. ద్వేషం అనే వైరస్ ప్రపంచ నాయకుల మెదళ్లను ఆవహించినప్పుడు వివేకం వెనక్కి తగ్గుతుంది. ఇప్పుడు జరుగుతోంది అదే. ఒకవేళ ఏ అగ్రరాజ్యమైనా తన దగ్గర ఉన్న అణుశక్తిని వాడాలని నిర్ణయించుకుంటే ఇక మనకు భవిష్యత్తు అనేదే ఉండదు. ఇన్నాళ్లుగా మనం సాధించిన ప్రగతి, సైన్స్ అంతా ఒక్క క్షణంలో బూడిద కుప్పలుగా మారే ప్రమాదం ఉంది. దేశాల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం ఇప్పుడు అదృశ్యమైపోయింది. కేవలం బలవంతుడిదే రాజ్యం అనే అడవి చట్టం మళ్లీ అమల్లోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. అరబ్ దేశాల్లో మొదలైన ఈ అలజడి ఇప్పుడు యూరోప్ మరియు ఏషియా ఖండాలకు కూడా పాకుతోంది. ఒక దేశం ఆర్థికంగా దెబ్బతింటే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. సంపాదన రేస్లో పడి మానవత్వాన్ని విస్మరించిన ఫలితమే నేడు మనం చూస్తున్న ఈ రక్తపాతం. ఈ యుద్ధం ఇలాగే సాగితే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయం. ఆకలి చావులు, నిరుద్యోగం మళ్లీ రాజ్యమేలుతాయి. ఏ దేశం కూడా ఈ ప్రమాదం నుండి తప్పించుకోలేదు. అగ్రరాజ్యాల పంతం చివరికి సామాన్యుడి మెడకి ఉరితాడులా మారుతుంది. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే
ఈ యుద్ధం ఒకవేళ అదుపు తప్పి అందరూ తమ దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలను వాడితే ఇక మిగిలేది శ్మశానమే. ఇప్పుడు మన దగ్గర ఉన్న విమానాలు, క్షిపణులు, కంప్యూటర్స్ అన్ని ఒక్క నిమిషంలో మాయమైపోతాయి. ఒకవేళ ఈ భయంకర వినాశనం తర్వాత ఎవరైనా బతికి బట్ట కట్టినా వారు మళ్ళీ ఆది మానవుల్లాగా బతకాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇన్నాళ్లుగా మనం సాధించిన ప్రగతి అంతా తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ రాతి గదలు, కర్రలు ఆయుధాలుగా పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అంటే మానవ జాతి మళ్ళీ రాతి యుగంలోకి వెళ్ళక తప్పదు. నేడు ఏ బటన్ నొక్కితే బాంబులు పడతాయో అని గర్వపడుతున్నారో ఆ బటన్స్ నొక్కడానికి కనీసం కరెంటు కూడా ఉండని రోజు వస్తుంది. టెక్నాలజీ మనిషికి సౌకర్యాలను ఇచ్చింది, కానీ అదే టెక్నాలజీని వినాశనం కోసం వాడుతూ ఉండటం వల్ల మనిషి తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు. ఆకలి తీర్చుకోవడానికి మళ్ళీ వేట మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం గెలిచిన యుద్ధాలు, సాధించిన రాజ్యాలు ఏవి అప్పుడు మనల్ని కాపాడవు. ప్రకృతి వైపరీత్యాల కంటే మనిషి సృష్టించిన ఈ యుద్ధాలే భూమిని నివాసయోగ్యం కాకుండా మార్చేస్తాయి. రాబోయే తరాలకు మనం ఇచ్చేది ఒక అందమైన ప్రపంచాన్ని కాదు, కేవలం బూడిద కుప్పలను మాత్రమే. ఈ వినాశనాన్ని ఆపగలిగే శక్తి ఇంకా మన చేతుల్లోనే ఉన్న కాలం మాత్రం వేగంగా కరిగిపోతోంది. మనిషి తన మేధస్సును వినాశనం కోసం కాకుండా వికాసం కోసం వాడాలి. లేదంటే మనం నిర్మించుకున్న ఈ ఆధునిక సామ్రాజ్యం మళ్ళీ అడవి యుగానికి చేరుకోవటం ఖాయం. కంప్యూటర్స్, రోబోట్స్ ఉన్న ఈ కాలం నుండి మళ్ళీ రాయి రప్పతో వేటాడే కాలానికి వెళ్ళటం అంటే అది మానవ జాతికి అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. ఐన్స్టీన్ చెప్పినట్టుగా 4వ ప్రపంచ యుద్ధం రాళ్లతోనే జరుగుతుందనే మాట అక్షర సత్యం అయ్యేలా ఉంది. ఆ భయంకరమైన రోజు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కోవాలి. యుద్ధం వల్ల కలిగే విధ్వంసం తరతరాలకు గుర్తుంటుంది. ఆయుధాల కంటే శాంతి చర్చలే బలమైనవని నాయకులు గుర్తించాలి. అగ్రరాజ్యాల పంతం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తోంది. మొత్తంగా చూస్తే 3వ ప్రపంచ యుద్ధం అనేది కేవలం ఊహ కాదు, అది ఒక స్పష్టమైన హెచ్చరిక. 27 దేశాల మధ్య సాగుతున్న ఈ పోరు ఎవరికీ మేలు చేయదు. యుద్ధం వల్ల కలిగే గెలుపు కంటే ఆ తర్వాత మిగిలే నష్టమే ఎక్కువగా ఉంటుంది. మనిషి తన మేధస్సుతో గ్రహాంతరయానాలు చేస్తున్న భూమిపై శాంతిని మాత్రం నెలకొల్పలేకపోతున్నాడు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చాటుకోవాలనే తపన చివరికి అందరినీ శూన్యంలోకి నెట్టేస్తుంది. శాంతి చర్చలకు సమయం మించిపోతోంది. అగ్రరాజ్యాలు తమ పంతాలను పక్కన పెట్టి మానవ జాతి మనుగడ గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. లేదంటే మనం మళ్ళీ రాతి గదలతో అడవుల్లో తిరగాల్సిన రోజులు ఎంతో దూరంలో లేవు. ఆయుధాల తయారీకి పెట్టే ఖర్చులో సగం ఆకలిని తీర్చడానికి పెడితే ప్రపంచం ఎంతో బాగుండేది. కానీ విధి వైపరీత్యం ఏమిటంటే వినాశనం వైపు వెళ్ళడానికే నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రపంచం ముందు ఉన్నది 2 దారులు, ఒకటి శాంతి లేదా సర్వనాశనం. మరి అగ్రరాజ్యం అధినేతలు ఏ మార్గం ఎంచుకుంటారన్న దానిపై ప్రపంచం ఆధారపడి ఉంది. అత్యాధునిక ఆయుధాలు మాట్లాడడం మొదలు పెడితే ప్రాణాలు మూగబోతాయి. ఇప్పటికైనా వివేకంతో ఆలోచించి ఈ యుద్ధ మేఘాలను తొలగించాలి. లేదంటే మానవ చరిత్రలో మళ్ళీ చీకటి యుగం మొదలవుతుంది. ఆ చీకటి నుండి బయటపడడానికి మళ్ళీ 1000 ఏళ్లు పట్టొచ్చు.